చేతిలో గోరింకా నువ్వు ఎక్కడికి పోలేవు చూడు ఇంకా ఆ, ఆ, ఆ. అమ్మగారు ఆ, మరి వెళ్ళొస్తానండి. వెళ్ళరా హ్యాపీ జర్నీ. ఆయ్. అరే ఒరే ఒరే ఆ, అమ్మాయి గారు డబ్బులున్నాయా? ఉన్నాయి అమ్మాయి గారు, 1000 రూపాయలు ఉన్నాయి. సామలకోట వెళ్ళి తిరిగి రావడానికి 1000 రూపాయలు సాలవా? బ్రహ్మాండంగా సరిపోతాయి, వెళ్ళు. వస్తాను అమ్మాయి గారు. ఆ, యాహూ గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పర్వానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పర్వానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో ఏమిటి కొత్త వింత మదిలో ఏదో పులకింత అర్థం కాని కవ్వింత ఆశల వెలిగింత ఇదేనేమో ప్రేమ నవయౌవన సీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ అప్పనా తనమన్నా ఓరోరి బైరనా అప్పనా తనమ అవును, చెల్లెలు బాలమ్మ సత్తెనపల్లిలో కదా ఉంటుంది. మరి అమ్మాయి గారు ఏంటి సామలకోట అన్నారు? అయ్యి బాబోయ్, బుర్రగా కొనుక్కోవాలి లేకపోతే గొప్ప సిక్కులు పడిపోతాను. అమ్మో అమ్మాయిరా, అమ్మాయిరా. కి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పర్వానికి పరుగెందుకో తనువుకి అమ్మాయిగారు, తపనెందుకో అమ్మాయిగారు, ఏంట్రా వచ్చేసావు? మా బాలమ్మ ఉన్నది సత్తెనపల్లి కదండి, సామలకోట అన్నారేంటి? సత్తెనపల్లిలోనా? మరి సామర్లకోట కాదా? కాదు, అయితే సత్తెనపల్లికే వెళ్ళు. అది కాదు అమ్మాయి గారు, మా చెల్లి రమ్మని రాసింది సత్తెనపల్లికా సామలకోటకా? ఎక్కడికో దగ్గరికి రమ్మని రాసింది తగలడు. అదేలాగా అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎక్కడికి వెళ్ళాం? అయితే వెళ్ళవా? వెళ్ళవా అంటే ఒరే 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 ఇవి కాళ్ళు కావు, చేతులు. ఎక్కడికో దగ్గరికి వెళ్ళిరారా. వెళ్ళాలంటే ఊరు తెలియాలి కదా. ఏ ఊరు చెప్పండి అమ్మాయి గారు, ఏ ఊరని చెప్పమంటావురా? చెప్పండి అమ్మాయి గారు, రైలుకి టైం అవుతుంది. ఆ, సత్తెనపల్లికే వెళ్ళు. కరెక్ట్ గా చెప్పండి, లేకపోతే దెబ్బ అయిపోతాను. ఒరే మీ చెల్లెలి పేరు బాల అని తెలుసు, ఏదో ఎస్తా వచ్చే ఊర్లో ఉంటుందని తెలుసు, అంతే. అంతకన్నా నాకేం తెలీదు. అబ్బా, ఉత్తరం చూసి చెప్పండి. ఏం చెప్పమంటావు? ఆ ఉత్తరం ఏదో పాత ఉత్తరం, నాకెవరో రాసింది. అమ్మాయి గారు, సారీరా. అసలు సంగతి ఏంటంటే ఆ, ఆ. ఉమ్, ఓ అదా సంగతి. మీరు ఆ మొక్క ముందే చెప్తే ఈ గొడవ లేకపోనుక. అయితే నేను వారం రోజుల పాటు ఇక్కడ ఉండకూడదు, అంతేనా? అంతేరా. సరే, మీరు సతీష్ బాబు చక్కగా దగ్గర అవ్వాలని ఆ వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తాను, తిరుపతి వెళ్తాను, సరేనా? ఓకే. మీరు చల్లగా సరదాగా 1000 ఏళ్ళు ఉంటానంటే వారం ఏంటి, ఏళ్ళకేళ్ళు రానమ్మాయి గారు. అంత టైం ల్యాబ్స్ వద్దు, వారానికొచ్చి. సరిగ్గా వారానికి. మళ్ళీ ఈ రోజుకి నువ్వు ఇక్కడ ఉండాలి. మొన్న నేను వచ్చేటప్పటికి మీరు సతీష్ బాబు గారు బాగా దగ్గర అయిపోవాలి. అయిపోతాం, దానికో ప్లాన్ ఉంది, నువ్వు వెళ్ళరా. మరి అయితే వస్తాను అమ్మాయి గారు. ఒరే హ్యాపీ జర్నీరా. థ్యాంక్ యూ అమ్మాయి గారు, థ్యాంక్ యూ. సారీ, కష్టం. రాత్రిపూట క్లబ్ సాంగ్ షూటింగ్ అంటే కుదరదు, ఒప్పుకోదు. మీరు నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. రాత్రి 9 తర్వాత షూటింగ్ అని చెప్పి తెల్లవారులు చేస్తే ఆరోగ్యం ఏం కావాలి? ఒప్పుకోదు. అరే నేను చెప్పినా సరే ఒప్పుకోదు. రేపంటారా? 1 minute. హలో,
రేపు అస్సలు అవ్వదయ్యా. ఎందుకంటే రేపంతా డైమండ్ ప్రొడక్షన్ షూటింగ్ లో ఉంటుంది. ఎల్లుండే లాభం లేదయ్యా. ఏంటి సురభితో మాట్లాడతావా? ఎందుకు? ఆవిడేం మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడు. రాస్కెల్ దెబ్బకు ఫోన్ పెట్టేశాడు. రేయ్ అయ్యగారు, కాఫీ ఎవరికి? అమ్మగారికండి. ఆ అమ్మగారు ఏం తాగుతారో నాకు తెలుసు. నువ్వు వచ్చిన దారిని వెళ్ళు. అది కాదు అయ్యగారు. గెట్ అవుట్. అమ్మగారికి హార్డ్ డ్రింక్ పడదు. కూల్, అంతా కూల్ డ్రింకే. తాగితే తలకెక్కి మళ్ళీ మళ్ళీ కావాలి అనాలి. అంటే కాఫీ. వచ్చాను, తెచ్చాను. ఏంటిది? కూల్ డ్రింక్. తాగితే హాయిగా ఉత్సాహంగా ఉంటుంది. రాత్రిపూట కదా, ఇప్పుడెందుకు? ఇక 3 పూటలు ఇదే. జనాన్ని నువ్వు వెర్రెక్కించాలి అంటే ఇదే మందు. తాగు, తాగు. ఎలా ఉంది? బాగుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా ఉండాలి. అలాగే ఉండాలి. నువ్వు గాల్లో తేలిపోవాలి. నిన్ను చూస్తూ జనం ఊహల్లో తేలిపోవాలి. నేను నీ మీద వాలిపోవాలి.
సరసు కదలకమ్మా, కదలొద్దు. ఇటు తిరుగు, ఇటు తిరుగు. కాఫీ. ఆ వస్తున్నాను స్వామి. కాఫీ. మీరు వంటవాడు వాడింకా రాలేదా? రాలేదు. అయ్యో నా మతి మండిపోను. సబ్బు పెట్టి పిల్లని అలాగే వదిలొచ్చేశాను. కళ్ళు మండుతున్నాయేమో, ఏడుస్తోంది. వస్తాను. వచ్చేసానమ్మా, వచ్చేసాను. రా 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 రా. ఆ, అష్. అయ్యో అయిపోయిందమ్మా. ఆ, అయ్యో దా 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 దా. అయిపోయింది. ఆ. ఆ చుక్క ఎవరి దిష్టి తగలకూడదని. ఊరు దిష్టి, వాడ దిష్టి, తండ్రి దిష్టి, ఆఖరికి ఈ తల్లి దిష్టి కూడా తగలకూడదని పెట్టాను. మీకు చాలా శ్రమిస్తున్నట్టున్నాను. ఈ సెల్ఫ్ సర్వీస్కి ఎక్కడితో పులి స్టాప్ పెట్టి మధ్యాహ్నం నుంచి అన్ని హోటల్ నుంచి తెప్పించుకుందాం. ఏమంటారు? వద్దంటాను. అది కాదు, నా మాట కాస్త. మీరేం మాట్లాడకండి. పెట్టింది తిని చెప్పింది చేయండి చాలు. ఆ? ఏమిటిది? రైసు? కావాలనే చేశాను. చక్కగా పొద్దున పూట కడుపు నిండా అన్నం తిని ఆఫీస్కి వెళ్ళండి. మధ్యాహ్నం ఒక్క టిఫిన్ చేయండి. అలాగైతే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, తిన్నది కూడా వంట పడుతుంది. అబ్బేబే, బ్రేక్ఫాస్ట్ లో రైస్ తీసుకోవడం నాకు అలవాటు లేదు. లేదంటే ఎలా? అలవాటు చేసుకోవాలి. అందానికి 60 సూత్రాల్లో ఇది మొదటి సూత్రం. పొద్దున్నే భోంచేయడం చాలా బాగుంటుంది. ఏయ్, పెరుగా? ఆ గడ్డ పెరుగు. పొద్దుట పూట పెరుగనం తింటే వజ్రకాయలు అవుతారట. ఆయుర్వేదంలో ఉంది. ఇది తింటే వజ్రకాయం సంగతేమో కానీ నిద్రకాయం ఏం రాదు. తినండి. తప్పదా? తప్పదు, తినాల్సిందే. తినండి, తినండి. అమ్మయ్య. కిళ్ళీనా? మిఠాయి కెళ్ళి తింటే తీయగా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. లాగించండి. తప్పదా? గడ్డ పెరుగు అరగాలంటే దానికి తమలపాకే విరుగుడు. తీసుకోండి. చచ్చాను. 1 minute సార్. ఇది కూడా తీసుకెళ్ళండి. ఏమిటిది? టిఫిన్ బాక్స్. టిఫిన్ బాక్సా? ట్రంకు పెట్టలాగుంటాను. అవేం మాట్లాడండి. అందులో ఏముందని? ఉంటే గింటే 1 డజన్ పెసరట్లు, 1/2 కిలో ఉప్మా ఉంది అంతే. వయసు మీద ఉన్నవాళ్ళు ఆ మాత్రం తినలేరు. ఎలా కనిపిస్తున్నాను? ఫుల్ మూన్, పున్నమి చంద్రుల్లా కనిపిస్తున్నారు. వెళ్ళండి. గోవిందా గోవిందా. నిద్ర వచ్చేస్తుంది. ఆఫీసులో ఇంకేం పని చేస్తాను? చక్కగా రెట్టింపు పనిచేస్తారు. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్. సో డోంట్ ఫియర్, గో అహెడ్. జాగ్రత్త అండోయ్, డ్రైవ్ చేస్తూ కార్లోనే నిద్రపోయారు. అరే, పాపారావు గారి బిల్డింగ్ డిజైన్ మన దగ్గరే ఉండిపోయింది గురు. ఇటు చూడు గురు. చెప్పినట్టే చేశాడు. పొద్దున్నే పెరుగన్నం తింటే ఏమవుతుంది? హలో హలో వేణుగారా?
అవునండి. నేనన్నయ్యా మిస్టర్ సతీష్ ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఆయన ఉన్నారా? ఉన్నాడమ్మా. ఏం చేస్తున్నారు? నేను చెప్పడం కంటే నువ్వు వింటేనే బాగుంటుంది. 1 మినిట్. హలో, చెప్పమ్మా. ఆ సౌండ్ ఏంటన్నయ్యా? గురకమ్మా, మీ ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అయ్యయ్యో, ఏమైందమ్మా? పాపం నిద్రమత్తులో ఆయన టిఫిన్ చేయరేమో, అందుకని చెప్పమ్మా. 1 గంటకి మీరు కాస్త నిద్ర లేపి టిఫిన్ చేయించండి. ఆ, మర్చిపోకండి. ఉంటాను. ఏదో సామెత చెప్పినట్టు తంతే బూర్లగంపలో పడ్డావంటే ఇదే కాబోలు. వెళ్ళి అలవయ్యా, అప్పు కాలట అప్పు. అడిగిన వాళ్ళందరికీ అప్పు ఇస్తే మాకు చెప్పే మిగులుతుంది. ఎలా పొద్దున పొద్దున గొప్ప బేరం. ఎలా ఒక్క బేరమని అవ్వలేదు. అప్పుడే అరువులు రుణాలు అప్పులు చచ్చిపోతున్నామండి జనాలతోటి. అన్నీ అరువు బేరాలే.